ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులు 4:16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య మానవుడు లేదా బాహ్య వ్యక్తి అంటే మన శరీరాన్ని సూచిస్తుంది. మనము వయసుకు వచ్చినప్పుడు మన శరీరము బలహీనపడుతుంది. కానీ అంతర్య వ్యక్తి అంటే మన ఆధ్యాత్మిక స్వభావము దేవుని ఆత్మ ద్వారా రోజు కొత్తగా పునరుద్ధరించబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 7:22 చూసినట్లయితే, ఈ నిరంతరం పునరుద్ధరణ మనలను దేవునితో ఒకటిగా ఉంచుతుంది. పరిశుద్ధాత్మ మనకు కొత్త ఆధ్యాత్మిక జీవం, శక్తి, ధైర్యం, విశ్వాసాన్ని అనుగ్రహిస్తూ పునరుద్ధరిస్తాడు. మీరు పరిశుద్ధాత్మకు అనుమతిస్తే ఆయన మీలో దేవుని స్వరూపాన్ని తిరిగి నెలకొల్పుతాడు. బాహ్యంగా మీరు వృద్ధాప్యం చెంది క్షీణించిన, అంతరంగంగా మీరు అనుగ్రహంలో ఎదుగుతూనే ఉంటారు. ప్రతి విశ్వాసికి ఈ రోజువారీ పునరుద్ధరణ అవసరం. ఎందుకంటే ఇది మన ఆధ్యాత్మిక అనుభవాన్ని బలహీనతగా మారకుండా ఉత్సాహంతో నిలుపుతుంది. మీ ఆధ్యాత్మిక పునరుద్ధరణ ద్వారా దేవుని వాక్యంలో కొత్త వెలుగు, మనసు, హృదయాల స్వచ్ఛత మరియు అనుగ్రహ అనుభవాలను ఇతరులతో పంచుకునే శక్తి మీకు లభిస్తుంది. నేటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. మేము ఎటువంటి చెడు మార్గంలో నడుచుచున్నా నీ మార్గంలో నడిపించు ప్రభా. మా అంతరంగ హృదయాన్ని నీ ఆత్మతో నింపు ప్రభా. యేసయ్యా నీకే స్తుతి, స్తోత్రం ప్రభా. యేసయ్యా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచం ప్రభా, లేవనెత్తం ప్రభా. యేసయ్యా ఎవరైతే అప్పుల మాలలో బాధపడుతున్నారో వారి అప్పులని తొలగించం ప్రభా. యేసయ్యా నీకే స్తుతి, స్తోత్రం ప్రభా. వారు అప్పులు తీర్చుకునేందుకు సహాయం చేయండి. యేసయ్యా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరైతే ఉద్యోగం కొరకు వేచి చూస్తున్నారో వారందరికీ నువ్వే నీ చేయి పట్టి నడిపించి వారికి ఉద్యోగం వచ్చేలాగా నువ్వే సహాయం చేయం ప్రభా. వారిని నీకు సాక్ష్యం ఇచ్చి బిడ్డలుగా వాడుకోను ప్రభా. యేసయ్యా నీకే స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఈరోజు ఈ వాగ్దానంలో మేము ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ప్రతిరోజు పరిశుద్ధాత్మ నన్ను పునరుద్ధరించేందుకు సహాయం చేయము. ప్రతిరోజు నిన్ను మరింత చేరుకునేలాగా నన్ను నడిపించు ప్రభా. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.